అండి మీ పేరు? శ్రీనివాసరావు. ఏ ఊరండి? సీతంపేట గార్ల మండలం. ఓకే అండి, మీరు హర్పన్ సురక్ష అనేది మీకు మేము వారం రోజుల క్రితం డెమోగా ఇచ్చాము. అవునండి, ఎలా ఉందండి? రిజల్ట్ బాగుందా? దేని కోసం ఇచ్చామండి? గ్రోతింగ్. ఇప్పుడు పిలకలు ఎన్ని వచ్చాయండి? ఒకసారి మనం చూసినట్లయితే ఎన్ని పిలకలు మనం లెక్క పెట్టుకోవచ్చు కదండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ఒక దానికి 35 దాకా పిలకలు వచ్చాయండి. ఎలా అనిపిస్తుంది మీకు? చేను అయితే ఎలా ఉంది? చాలా బాగుంది. మీకు నచ్చింది అంటే మీకు ఎన్ని ఎకరాలు ఉందండి? 5 ఎకరాలు ఉంది. ఎంత ఎకరానికి తెచ్చి డెమో చేశారు? దీన్ని చూసి చల్లుకున్నారు. ఓకే. ఇంకా బాగుంది. ఇంకా గుంపుగా పిలకలు గుంపుగా వచ్చేసాయి. చాలా బాగున్నాయి. ఓకే అండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ మందుని వాడొచ్చా? రైతుకు మంచిగా ఉంది చెప్తారు. ఒక 10 మందికి అయితే చెప్పొచ్చు. బాగుంది. ఈ చేను ఏం చేను ఇది వచ్చేసి ఏషియన్ చేను ఇంత బాగుంది. ఈ రెండు ఒకటేసారి నాటేయడం జరిగిందండి. ఒకటే రోజు నాటేశారు. దీన్ని వేయలేదు, ఇది వేశారు. ఇది ఏం చేను, ఇది వేసిన చేను. ఓకే ఫ్రెండ్స్, మనం చూడొచ్చు ఒకసారి వేసిన మన హర్పన్ మరియు సురక్ష వాడిన చేను కనుక చూస్తే ఒకసారి చూడొచ్చు ఎన్ని పిలకలు ఉన్నాయో చూడండి. ఒకసారి 35 నుంచి 45 పిలకల దాకా వచ్చాయండి. చూడండి ఒకసారి. అదే మనం ఏని చేను చూస్తే 5 పిలకలే ఉన్నాయండి. సో శ్రీనివాసరావు గారు, మీరు ఇప్పుడు మీకైతే బాగా అనిపించింది, 4 రైతులకు చెప్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ. మా అశ్వక్రాప్ కేర్ వారి సురక్ష మరియు హర్పన్ వాడినందుకు థ్యాంక్స్ అండి. ఓకే అండి, పెడతాను.